పెద్దపల్లి జిల్లా రామగుండంలో కార్మిక సంఘాల జేఏసీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు యునైటెడ్ ఫోరం నాయకులు. పని చేస్తుంటే ఇవాళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ మరి జీతాలు పెంచుతుంది. కానీ ఈ యొక్క చట్టాలను కుదిస్తూ ఏదైతే కార్మిక వర్గం పోరాడుతుందో 26,000 ప్రతి కార్మికుడికి జీతం రావాలని పోరాడుతుందో దాన్ని పక్కన పెట్టి ఇవాళ యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు 20 తారీఖు నాడు బ్లాక్ బ్యాడ్జీలు పెట్టడం జరిగింది. మరి జూలై 9 నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలుపులు ఇవ్వడం జరిగింది. మరి ఆ సమ్మెను కార్మికులందరూ ముక్తకంఠంతోని నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 26,000 వేతనం వెంటనే చెల్లించే విధంగా దాన్ని విడుదల చేయమని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లనే కనీస పెన్షన్ 9,000 వచ్చేంత వరకు ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లనే ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో కార్మికులకు నష్టదాయకమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వెనక్కి తీసుకోమని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే జూలై 9వ తారీఖు నాడు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా అన్ని రకాల కార్మిక వర్గం అంతా కూడా రోడ్డుపైకి వచ్చేసి వాళ్ళ బీజేపీ యొక్క అంతు చూడడానికి సిద్ధంగా ఉందన్నటువంటి విషయాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ